తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సివిల్ సప్లైర్ గూడెంను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో గోదాములోని బియ్యం యొక్క నాణ్యతను స్టాక్ చెకింగ్ చేశారు. అనంతరం రికార్డులను, వచ్చిన ఫిర్యాదులను బట్టి లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. గత 2 సంవత్సరాల నుంచి నిల్వ ఉన్న కందిపప్పును వెంటనే తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యత కలిగిన పీడీఎస్ బియ్యాన్ని అందించాలని, వాటి నాణ్యతను మండల తహసీల్దార్ తరచూ తనిఖీ నిర్వహించాలని, ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లపై వచ్చిన అభియోగాలపై ఎంక్వైరీ వేస్తామని, గోదాము నుండి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర మీనన్, తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, సివిల్ డీటీ మల్లికార్జున్ పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని ఎమ్మెల్యేస్ పాయింట్ విజిట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్కి వచ్చాను సబ్ కలెక్టర్ గారితో పాటు. ఈరోజు ఇక్కడ స్టాక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా ఇతర కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, మిగతా అన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేస్ పాయింట్లో అన్యూజ్డ్ అంటే దాల్, ఆర్జీ దాల్ కూడా మనకి స్టాక్ ఉంది. అంటే వాళ్ళ నోటీస్లో ఉన్నప్పటికీ దాన్ని డిస్పోజ్ చేయకపోవటం వల్ల అదంతా కూడా పాడైపోయింది. సో మనం ఛార్జెస్ వాళ్ళ మీద కన్సర్న్ వాళ్ళ మీద ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్కులేట్ చేస్తాం. అదేవిధంగా చాలా కంప్లైంట్స్ కూడా మనకి వాకాడ్ నుండి వస్తున్నాయి. అంటే ప్రైవేట్ వెహికల్స్ దీంట్లోకి రావడం అనేది, దాని మీద కూడా పూర్తిగా ఒక విచారణ కమిటీని వేసి ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఆల్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్, సివిల్ సప్లై స్టాఫ్ కూడా తరచుగా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ప్రజలతో కూడా మాట్లాడి అసలు ఇచ్చే మనకి పీడిఎస్ రైస్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఉంది, అసలు వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము కూడా ఎఫ్పీ షాప్, అదేవిధంగా ఎఫ్పీ కూడా గవర్నమెంట్ చాలా కష్టంగా పీడిఎస్ రైస్ సుమారు 50% కుటుంబాలకు మనం అందిస్తూ ఉన్నాము. అది అందరికీ అందుతుందా లేదా, సకాలంలో అందుతుందా లేదా, అదేవిధంగా క్వాలిటీ రైస్ అందుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ కన్జంప్షన్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో వరకు వాడుతున్నారా లేదా, రీసైక్లింగ్ ఏమైనా జరుగుతుందా, అదేవిధంగా పిల్ఫరేజ్ ఏమైనా ఉందా కూడా ఇవన్నీ కూడా చెక్ చేయవలసినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆల్రెడీ చెక్ పోస్ట్ మనము చాలా ఇంటిగ్రేట్ చెక్ చేసి పెట్టేస్తున్నాము బయటికి వెళ్లకుండా పక్క రాష్ట్రాలకి. బట్ మనం రైస్ మిల్స్ దగ్గర కూడా చెక్ చేస్తాము. ఎక్కడన్నా రీసైక్లింగ్ చేస్తున్నా అన్నట్టు విషయం తెలిసినా కూడా వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. సార్, గూడూరు కేంద్రంగా రేషన్ అక్రమ రవాణా జరుగుతుంది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వీళ్ళు ఫామ్ ఎంక్వైరీ కమిటీ మొత్తం అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్స్, అదేవిధంగా మిల్లర్స్ దగ్గర కూడా స్టాక్ చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 వీక్స్లో మొత్తం ఎక్కడైనా ఏదన్నా రికార్డ్స్ తేడా ఉన్నా, ఆర్ఎల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, పబ్లిక్ నుంచి ఇచ్చినా, విల్ డెఫినెట్లీ టేక్ వెరీ సివియర్ యాక్షన్. థ్యాంక్ యూ. అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc, MPhil. సెల్ 9440168097.